చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నరేష్ కుమార్ పేర్కొన్నారు. నస్పూర్ కాలనీలోని సింగరేణి సేవా భవన్లో కరాటే మాస్టర్ పోచంపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిఐ నరేష్ కుమార్, సిసిసి నస్పూర్ సెకండ్ ఎస్ఐ జితేందర్ సింగ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల మానసిక ఎదుగుదల, ఆత్మరక్షణకు కరాటే విద్య చాలా ఉపయోగపడుతుందన్నారు. మారుతున్న టెక్నాలజీ ప్రకారం పిల్లలు సెల్ ఫోన్లకు ఆకర్షితులవుతున్నారని, ఇలాంటి సమయంలో విద్యార్థులు ఏదో ఒక క్రీడను ఎంచుకుని అందులో రాణించాలని సూచించారు. ఈ దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టస్మా సంఘం కోశాధికారి రామకృష్ణారెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు రేగల్ల ఉపేందర్, నస్పూర్ పట్టణ కోశాధికారి అంబాల రాజ్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్, సీనియర్ మాస్టర్స్ భూమయ్య, నాగలక్ష్మి, రవి, రంగ రమేష్, రాజేష్, ప్రసాద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పంపిస్తున్న తల్లిదండ్రులకు ముఖ్యంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కాలంలో చదువుకోవడం ముఖ్యం కాదు, దాంతో పాటు ఆరోగ్య ముఖ్యమే అని మీరు గుర్తించి మీ పిల్లల్ని ఇక్కడ పంపిస్తున్నారంటే వాళ్ళకి ఇప్పటి నుండే డిసిప్లిన్ అనేది నేర్పిస్తున్నారు. మీకు తెలుసో తెలియదు, ఎర్లీ మార్నింగ్ మీరు క్లాస్ పంపించాలంటే 5 o'clock కానీ 5:30 కానీ పిల్లల్ని లేపి రెడీ చేసి పంపించాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు ఒకసారి అలవాటు చేశారనుకోండి, కంటిన్యూ ఇప్పుడు ఈ చిన్న వయసులో నేర్చుకొని అప్పుడు వాళ్ళ లైఫ్ మొత్తం ఇదే కంటిన్యూ అవుతుంది. అది మీరు ఇప్పటి నుండే వాళ్ళు నేర్పిస్తున్నారు, చాలా అభినందనీయమైనది. అట్లనే పిల్లలు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి నేర్చుకుంటున్నారు. దాన్ని అట్లనే కంటిన్యూ చేయండి. ఏదో కొంతకాలం నేర్పించి వదిలేద్దామంటే కాదండి, నేను ఇట్లనే కంటిన్యూ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వాళ్ళని చూసైనా మిగతా వాళ్ళు నేర్చుకుంటా ఉంటారు. థ్యాంక్ యూ. అలాగే ఇది ఈ కరాటే అనేది మన శరీరానికి ఎంతో ముఖ్యం. ఎందుకోసం పొద్దున్న లేవగానే ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. ఒక 1 hour వాకింగ్ కానీ క్లాస్ నేర్చుకోవడం వల్ల బాడీ దృఢంగా తయారవుతుంది. అదేవిధంగా మన ఒక మెంటల్ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఏదైనా కష్టం వస్తే మనం ఎట్లా ఫేస్ చేయాలి, ఏదో ముందు ఇవాళ ఉన్న రోజులు రేపున్న రోజులు ఎల్లుండి ఉండవు. కాలానుగుణంగా పరిస్థితులు మారుతూ ఉంటే ఇంకొక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి. ఎందుకోసం అంటే వీళ్ళకి కొంచెం స్ట్రెంత్ కానీ మెంటల్ స్టెబిలిటీ కానీ ఎక్కువగా ఉంటుంది. మిగతా జనరల్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే వీళ్ళకి మెంటల్ స్టెబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకోసం ఇక్కడ వచ్చినప్పుడు మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేసినామంటే ఒక 1.5 hours బాగా హార్డ్ వర్క్ చేస్తారు. బాగా హార్డ్ వర్క్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా అట్లా ట్యూన్ అయిపోతూ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలబడాలి అనేది ఇక్కడ నుండే వాళ్ళకు నేర్పిస్తారు. కాబట్టి మన స్టడీస్ అనేది బాగా ఇంట్లో పాటు స్టడీస్ కూడా మనం నేర్చుకోవాలి. సో నాదొక్కటే మనకి ఏంటంటే మన నాగార్జున కాలేజ్ రాదు కదా, అట్లా ఓన్లీ చదువుతో మనకు ఇట్లా చదువుతుంది, చదవకపోతే వేరే విషయం. స్పోర్ట్స్ కూడా ఒక పార్ట్. స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా మందికి జాబ్స్ వస్తాయి. స్పోర్ట్స్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనమాట. మనకు వీళ్ళకి చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్. ఈ మొబైల్ ఫోన్స్ అది పక్కన పెట్టి కొంచెం స్టడీస్ దగ్గర చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న పేరెంట్స్. మీకు కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా కూడా మీ పేరెంట్స్తో ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు వాళ్ళకి షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటేనే మనకు రెస్పాన్సిబిలిటీ అనేది తెలుస్తుంది, ప్రాబ్లం ఏమైనా ఉన్నా తెలుస్తుంది. ఇప్పుడు ఆ పాప ఏం జరిగింది, ఫెయిల్ అయితే మనకు లైఫ్లో అన్నీ కోల్పోతామా పోం కదా. ఇప్పుడు ఆమెనే పోయింది. ఆమె పోయిన తర్వాత మనకి ఏమైంది, ఆమె ఏం చేయలేదు కదా. సో ఆమె డిప్రెషన్కి వెళ్ళింది అనమాట. ఆ విషయంలో అరే ఇంటర్మీడియట్ వేరేనా కానీ నా లైఫ్ వేస్ట్ అన్నట్టు అక్కడ డిప్రెషన్ పోయినప్పుడు మనం ఏం చేయాలి, పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి, లేకపోతే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి, లేకపోతే అక్క చెల్లెలు అన్నదమ్ముల వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఆ డిప్రెషన్లో తిరిగి బయటకు వెళ్ళి ఇంకా కష్టపడి మనం చదివి మనం అనుకున్నది సాధించాలి. లక్షలపేట పట్టణంలోని